వెల్కమ్ టు డే 16 ఆఫ్ చేంజింగ్ మై లైఫ్ స్టైల్. ఈరోజు సిక్ లీవ్ పెట్టేశాను గైస్. లైక్ ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ సమ్ మీ టైమ్. అందుకే ఇంకా ఆఫీస్కి కొంచెం బ్రేక్ ఇద్దామని లీవ్ తీసుకున్నాను. ఇంకా ఎలాగో ఇంట్లోనే ఉంటా కదా అని మార్నింగే జిమ్కి వెళ్ళిపోయాను. అలా ప్రీ వర్కౌట్ మిల్కి బ్లాక్ కాఫీ తీసుకున్నాను అండ్ జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ట్రెడ్మిల్తో స్టార్ట్ చేశాను అండ్ గెస్ వాట్, యాక్చువల్లీ మార్నింగ్ జిమ్కి వెళ్తే చాలా అంటే చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. అసలు నాకు తెలిసి నేను మార్నింగే జిమ్కి వెళ్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. సో అలా జిమ్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాను అండ్ వచ్చి హీటర్ వేసాను. ఏంటి పిల్ల సమ్మర్లో హీటర్ ఆన్ చేస్తుంది అనుకుంటున్నారా? ఇక్కడ పూణేలో 1 వీక్ నుండి చాలా చల్లగా ఉంది. సో వాటర్ కూడా బాగా కోల్డ్ ఉంటాయి, అందుకే హీటర్ ఆన్ చేశాను. ఇక నా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక బ్రేక్ఫాస్ట్ చేసేసి స్నానానికి అయితే వెళ్ళిపోయాను అండ్ ఆ తర్వాత స్కిన్ కేర్ చేసుకున్నాను, విచ్ ఈజ్ నాన్ నెగోషియబుల్. ఇక ఆ తర్వాత కాసేపు మాస్టర్ షెఫ్ చూశాను అండ్ ఆ తర్వాత లంచ్ టైం అయిపోయింది. రైస్ ఇంకా చికెన్ కర్రీ చేసుకున్నాను. ఇంకా మంచిగా ప్లేటింగ్ కూడా చేసుకొని లంచ్ అయితే ఫినిష్ చేశాను. ఇక ఈవినింగ్ అవ్వగానే కొంచెం చాయ్ తాగాలనిపించింది. సో షుగర్ వేయలేదు, ఓన్లీ టీ పౌడర్ ఇంకా మిల్క్. పర్వాలేదు, షుగర్లెస్ చాయ్ కూడా చాలా బాగుంది. అలా కొంచెం చాయ్ సిప్ చేసి ఎంజాయ్ చేశాను. అండ్ నాకు డిన్నర్ చేసుకోవాలనిపించలేదు, అందుకే బయట నుండి తెప్పించుకున్నాను. ఎందుకో సలాడ్ ట్రై చేద్దాం అనిపించింది అండ్ ఇలా పన్నీర్ సలాడ్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. అండ్ టేస్ట్ విషయానికి వస్తే అసలు అంత నాకైతే ఏమనిపించలేదు. మనం బిర్యానీ బ్యాచ్ బ్రోస్, మనకి ఇవన్నీ ఎక్కడ సెట్ అవుతాయి అని అనిపించింది. ఇంకా ఐఎమ్ నెవర్ గోన్ ఆర్డర్ దిస్ అగైన్. అంత ఓకే మరీ అంత పడిపోయేంత టేస్ట్ కాదు. ఇక ఆర్డర్ చేశాక తప్పదు కదా, కంప్లీట్ చేయాలి కాబట్టి అలా బయట ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా అలా బయట వ్యూ చూసుకుంటూ డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను. బాయ్.